ఆ ప్రాంతంలో తాగే నీరుతో పాటు పీల్చే గాలి కూడా కలుషితమే. ఫార్మా కంపెనీల వ్యర్థాలు పచ్చటి పొలాలనే కాదు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చెరువులు కుంటల్ని సైతం ఆ వేస్టేజ్ మింగేస్తోంది. స్థానిక జనం ధర్నాలు చేస్తున్నా, ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నా పరిస్థితి మాత్రం మారట్లేదు. ఇంతకీ ఎక్కడా ప్రాంతం? ఎప్పుడు దొరుకుతుంది ఆ డంపింగ్ సమస్యకు పరిష్కారం? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పోలేపల్లి. 2007లో 1100 ఎకరాల భూమిని సేకరించి అందులో కొంత పోలేపల్లి సెజ్కు కేటాయించగా మిగతా భూమిని పరిశ్రమలకిచ్చేశారు. 2009 నుంచి ఇప్పటిదాకా 170 కంపెనీలు వచ్చాయి. వేలాది మందికి ఉపాధి కూడా దొరుకుతోంది. నాణ్యానికి ఒకవైపు అంతా మంచిగానే ఉన్నా మరోవైపు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిశ్రమలు, ఫార్మా కంపెనీల నుంచి వ్యర్థాల వల్ల చుట్టుపక్కల గ్రామాలు నరకం చూస్తున్నాయి. ఫార్మా కంపెనీల నుంచొచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యర్థాలను పోలేపల్లి సమీపంలో డంప్ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో టన్నుల కొద్దీ వేస్ట్ను గుట్టలు గుట్టలుగా పడేసి వెళ్లిపోతున్నారు. అంతేకాదు ప్రమాదకర వ్యర్థాలను కాల్చి వెళ్తున్నారు. ఫలితంగా కాలుష్య పొగ చుట్టుపక్కల గ్రామాలను కమ్మేస్తోంది. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. వాస్తవానికి పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్గా ఉంది. కానీ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. నిత్యం వ్యర్థాలతో పోలేపల్లి పర్యావరణం కాలుష్యమవుతోంది. ముఖ్యంగా ముదిరెడ్డిపల్లి, గుండ్లగడ్డ తండా పరిసర ప్రాంతాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ ఉన్న నీళ్లు వెళ్ళి మా ఊరి బోర్లలో కానీ కుంటల్లో కానీ కలవడం, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే రాత్రిపూట ఇవ్వడం ద్వారా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మొత్తం చర్మ వ్యాధులు వస్తున్నాయి. లేదంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మా ఊళ్ళో చాలా ఎక్కువ ఉన్నాయి. ఫార్మా కంపెనీల తీరుకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసిన స్థానికులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని కూడా కలిసి సమస్యను వివరించారు. ఆయన స్వయంగా పోలేపల్లిలో వ్యర్థాలు డంపు చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి ఫార్మా కంపెనీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డంప్ అక్కడ వేస్తున్నారని చెప్పేసి పోలేపల్లి గ్రామస్తులు నాకు చెప్పడం జరిగింది. నేను అక్కడ వెళ్ళి చూస్తే 50 ఎకరాలలో మొత్తం ఫార్మా వేస్ట్ కానీ మొత్తం ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ అక్కడ వచ్చి డంప్ చేసి రాత్రి కాగానే దాన్ని కాలబెట్టి ఆ పొల్యూషన్ ఎయిర్ మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకంతా మొత్తం పొల్యూటెడ్ జరుగుతుంది అక్కడంతా. కాబట్టి నేను 10 రోజుల సమయం ఇస్తున్నాను. ఎవరెవరు చెత్త వేసినారో మీరు అక్కడి నుంచి తీసుకెళ్తారా, లేకుంటే అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత నేను అక్కడ నిలబడి అక్కడ ఏదైతే వేస్ట్ మీరు అక్కడ డంప్ చేసినారో మీ గేటు ముందు నేను వేయిస్తాను. అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా తెలుస్తుంది మీరు ఎంత చెత్త తీసుకొచ్చి బయట వేస్తున్నారు. నేను ఇండస్ట్రియలైజేషన్కి వ్యతిరేకం కాదు. నేను ఇండస్ట్రీస్ రావాలి, కానీ మీరు పక్కనున్న గ్రామాలలో పొల్యూటెడ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారంటే నేను ఒప్పుకోను. మొత్తంగా 10 ఏళ్లుగా ఈ డంపింగ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న స్థానికులు ఎమ్మెల్యేను సంప్రదించడం, ఆయన ఆయా కంపెనీలకు 10 రోజులు డెడ్లైన్ విధించడంతో ఇప్పటికైనా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్నది చూడాలి.